హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఏపీపీసీ జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకు విడుదల చేసినటువంటి 250కి పైగా ఉన్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ అండ్ సిలబస్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే మనము చూద్దాము. ఇవన్నీ కూడా మనకు డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? మరి ఇందులో మనము స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ అయితే రెండు కూడా చూడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే ఉంటుంది. అయితే స్క్రీనింగ్ టెస్ట్లో కనుక మనం చూసినట్లయితే, అంటే పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఏముంటుందండి? కేవలము జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అంటే మనకు మెయిన్స్లో ఉండేటువంటి పేపర్ 1, పేపర్ 2ను రెండు కలిపి ఒక ప్రిలిమ్స్లోనే ఇవ్వడం జరుగుతుంది 150 మార్కులకు. ఇందులో ఒక్కో ప్రశ్నకు మనము రాంగ్ ప్రశ్నకి మరి 1/3 అంటే 3 ప్రశ్నలకు గనక మనం రాంగ్ సమాధానం చెప్తే 1 మార్క్ అయితే కట్ అవుతుందండి. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? మరి మనకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అంటే బేస్డ్ ఆన్ మెరిట్, మనకు మెయిన్స్కి అయితే ఎంపిక ఉంటుంది. ఓకేనా? మరి ఇక చూడండి, స్కీమ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇందులో పేపర్ 1, పేపర్ 2 రెండు వేరువేరుగా ఉంటాయండి. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 వచ్చేసి కంప్లీట్గా సబ్జెక్ట్ పైనే, అంటే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ పైనే ఉండడం మనము చూడవచ్చు. పేపర్ 1, పేపర్ 2 ఈ విధంగా రెండు ఉంటాయి. మెయిన్స్లో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? మరి సిలబస్ చూసేద్దామండి. ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి రెండింటికి కూడా సేమ్ సిలబస్ అండి. మరి పార్ట్ ఏ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కనుక చూసినట్లయితే పార్ట్ ఏలో 75 ప్రశ్నలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండి, ముందుగా ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్స్కి సంబంధించి. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్యమైన ఈవెంట్స్, జనరల్ సైన్స్, కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన అడుగుతారు. అండ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, అంటే భారతదేశ ఆధునిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆధునిక చరిత్ర, అండ్ ఇండియన్ పాలిటీ. ఓకేనా? భారతదేశ పౌరశాస్త్రము. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఏపీ, అంటే భారతదేశ ఆర్థిక శాస్త్రము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాస్త్రము రెండు కలిపి అడుగుతారు. నెక్స్ట్ జాగ్రఫీ అండి. ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఏపీ జాగ్రఫీ కూడా ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డేటా అనాలిసిస్ కూడా ఇందులో మనకు ఉంటుందండి సబ్జెక్ట్లో భాగంగా. నెక్స్ట్ బైఫర్కేషన్ యాక్ట్ అండి. ఓకేనా? 2014 రాష్ట్ర విభజన చట్టము, దానికి సంబంధించిన సవాళ్ళు అనేటువంటి టాపిక్ కూడా అడుగుతారు. ఇక చాలా ముఖ్యమైనటువంటిది పార్ట్ బి అండి. చూద్దాం. ఎకనామిక్ కాన్సెప్ట్స్ అండి. ఓకేనా? ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్, కన్జంప్షన్ అండ్ డిమాండ్, కాన్సెప్ట్ ఆఫ్ ఎలాసిటీ. సో ఈ విధంగా మనకు చాలా టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, అంతర్జాతీయ
ఆర్థిక రంగము, ఫ్రీ ట్రేడ్ అండ్ ప్రొటెక్షన్, బ్యాలెన్స్ పేమెంట్ అకౌంట్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, ఎక్స్చేంజ్ రేట్ అండర్ ద ఎక్స్చేంజ్ మార్కెట్స్. ఈ విధంగా చాలా ఇందులో ఉంటాయి. అంతర్జాతీయ చట్టాలకు సంబంధించి చాలా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఇండియన్ ఎకనామిక్స్. ఓకేనా, మరి భారతదేశ చరిత్రలో మరి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందడానికి దోహదపడినటువంటి చట్టాలేంటి, ఆ చట్టాలు రూపొందించినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ విధంగా చాలా అంశాలైతే ఇందులో మనకు కనిపిస్తాయండి. ప్లానింగ్ సిస్టమ్ నుండి ప్రజెంట్ ఉన్నటువంటి నీతి ఆయోగ్ వరకు అన్నీ కూడా ఇందులో అడుగుతారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇది ప్యూర్ అకౌంటింగ్ అండి, ప్యూర్ సబ్జెక్ట్ ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, అకౌంటింగ్ ప్రాసెస్, జనరలైజింగ్, ఇవన్నీ కంప్లీట్ ప్యూర్ అంటే ప్యూర్ అకౌంటింగ్ అండి, ఇది సబ్జెక్ట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, బైనరీ సిస్టమ్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ నంబర్స్. ఈ విధంగా చాలా టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ పైన. ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, ఇది కూడా ప్యూర్ సబ్జెక్ట్ అండి, ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్ప్రెషన్ ఆఫ్ స్కీనెస్, ఇది కూడా ప్యూర్ సబ్జెక్ట్స్. ఇవి రెండు కూడా ఏంటి, స్టాటిస్టిక్స్కి సంబంధించి. ఓకేనా. మెజర్స్ ఆఫ్ రిలేషన్, అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ విధంగా 10 టాపిక్స్ అయితే మనకు ఇందులో ఉండడం చూడవచ్చు. ఓకేనా. సేమ్ మనకు మెయిన్స్ కూడా ఇవే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. ఓకేనా, మళ్ళీ చేంజ్ అనేది ఉండదు ప్రిలిమ్స్కి మెయిన్స్కి. అంటే ఒక ప్రిలిమ్స్కి మనము సరిగ్గా ప్రిపేర్ అవుతే మెయిన్స్ కూడా చదివినట్లే. ఓకేనా. గైస్ ఇదండి మరి ఏఎస్ఓకి సంబంధించి. మరి ఏఎస్ఓ ఉద్యోగాలకు మీలో ఎవరు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.